తెలుగు మూవీస్ ని పైరసీ చేసి ఇంటర్నెట్ లో పెట్టిన పెద్ద నెట్వర్క్ ఐబొమ్మ వెబ్సైట్. ఈ సైట్ కి అసలు బాస్ ఎవరో ఇప్పుడు పోలీసులు బయటపెట్టారు. ఐబొమ్మ వెనుక ఉన్న ఇంపార్టెంట్ పర్సన్ ఇమ్మడి రవి అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయనే మొత్తం సైట్, మిర్రర్ సైట్లు, డబ్బులు ట్రాన్సాక్షన్లు అన్ని నడిపేవాడట. లో రవి దగ్గర 21,000 సినిమాల పైరసీ ఫైళ్లు దొరికాయి. అంతేకాదు ఐబొమ్మ ద్వారా వచ్చిన ట్రాఫిక్ తో బెట్టింగ్ వెబ్సైట్లు కూడా నడిపినట్టు బయటపడింది. అతని బ్యాంక్ అకౌంట్ లో 3 కోట్ల కంటే ఎక్కువ మొత్తం సీజ్ చేశారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అతని దగ్గర 50 లక్షల మంది యూజర్ల డేటా కూడా దొరికింది. అంటే సైట్ చూసిన వారికి వారి ఫోన్ డేటా, బ్రౌజింగ్ ఇన్ఫో అన్ని రిస్క్ లో ఉన్నట్టే. రవిపై 3 పెద్ద కేసులు వేశారు. ఐటీ యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్. ఈ 3 సెక్షన్లు కలిస్తే పెద్ద శిక్షలు పడే అవకాశం ఉంది. పోలీసులు రవి ఇంట్లో రైడ్ చేసి హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్, సర్వర్ డేటా అన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని అకౌంట్లను బ్లాక్ చేశారు. ఐబొమ్మ సంబంధమైన అనేక మిర్రర్ సైట్లను కూడా తీసేశారు. ఈ కేసు ఇక్కడితో ఆగలేదు. రవి ఫారెన్ సర్వర్లు ఉపయోగించాడనే సమాచారం ఉండడంతో ఇంకా కొంత ఇన్వెస్టిగేషన్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. సిబిఐ లేదా ఈడీ కూడా ఈ కేసులోకి రావచ్చు. క్యాజువల్ గా చూస్తే ఐబొమ్మ ఒక చిన్న పైరసీ సైట్ కాదు, ఒక పెద్ద క్రిమినల్ నెట్వర్క్. ఇప్పుడు రవి అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారంలో ఉన్న మిగతా వ్యక్తులు కూడా బయటపడే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏంటి? పైరసీని పూర్తిగా ఆపాలంటే ఇంకేం చేయాలి? కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.